ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ కి ఊహించని షాక్ తగిలింది. కాశ్మీర్ అంశాన్ని అడ్డం పెట్టుకుని భారత్ పై బురద జల్లాలని చూసిన దాయాదికి మన దేశ రాయబారి గట్టి కౌంటర్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో భాగమేనని, ఆ విషయంలో పాక్ జోక్యం సహించబోమని భారత్ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వేదికపై భారత్ను అబాసుపాలు చేయాలని కుయుక్తులు పన్నిన పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి ఘోర అవమానం ఎదురైంది. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే తెరపైకి తెస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించాలని చూస్తున్న దాయాది దేశానికి భారత్ ఈసారి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గట్టిగా బుద్ధి చెప్పింది. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ శాశ్వత రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ యథావిధిగా కాశ్మీర్ రాగం అందుకుంటూ భారత్పై నిరాధార ఆరోపణలు చేశారు. అయితే భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నోస్ తన వాగ్దాటితో పాక్ వాదనలోని డొల్లతనాన్ని ప్రపంచం ముందు ఉంచారు. ఒక బాధ్యతాయుతమైన దేశంగా కాకుండా విభజన అజెండాను అమలు చేయడానికి పాకిస్తాన్ ఇలాంటి పవిత్రమైన అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత్లో విడదీయరాని అంతర్భాగాలని, అవి ఎప్పటికీ భారత్లోనే ఉంటాయని ఎల్డోస్ మాథ్యూ అత్యంత స్పష్టంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా, ఎన్ని వేదికలపై ముసలి కన్నీరు కార్చినా వాస్తవాలను ఇసుమంతైనా మార్చలేదని ఆయన ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ తమ ప్రాథమిక హక్కులను స్వేచ్ఛగా అనుభవిస్తున్నారని, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారని ఆయన ప్రపంచ దేశాలకు వివరించారు. భారతదేశం అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే నైతిక హక్కు పాకిస్తాన్కు ఎంతమాత్రం లేదని, అనవసరమైన సలహాలిచ్చే ముందు పాక్ తన సొంత దేశంలోని మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక సంక్షోభంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. ఐక్యరాజ్య సమితి చార్టర్లో పొందుపరిచిన స్వయం నిర్ణయాధికార హక్కును పాకిస్తాన్ తన స్వార్థం కోసం వాడుకుంటుందని భారత్ ఆరోపించింది. ప్రజాస్వామ్య దేశాలలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి, ఉగ్రవాద మూలాలను కాపాడడానికి ఈ హక్కును ఒక ఆయుధంగా మార్చుకోవడం విచారకరమని ఎల్డోస్ మాథ్యూ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగుతున్న తరుణంలో వాటిని అదుపు చేయాల్సిన ఐక్యరాజ్య సమితి మౌనం వహించడం లేదా ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోకపోవడం వల్ల దాని విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి ఊపిరి పోస్తున్న దేశాలు శాంతి మంత్రం జపించడం హాస్యాస్పదమని, అంతర్జాతీయ సమాజం ఇప్పటికే పాక్ అసలు రంగును గుర్తించిందని భారత్ ఎద్దేవా చేసింది. సరిహద్దుల అవతల నుండి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ అమాయక పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాకిస్తాన్ తీరు మారనంత వరకు ఆ దేశం అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోతుందని భారత్ హెచ్చరించింది. కాశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెల్లుచీటి పాడే సమయం వచ్చిందని, ఇకనైనా వాస్తవాలను గ్రహించి నిర్మాణాత్మకమైన చర్చలకు రావాలని సూచించింది. ప్రతిసారి ఐరాస వేదికగా భారత్పై నిందలు వేయాలని చూసి చివరికి తానే నిందల పాలవుతున్న పాకిస్తాన్ తీరుపై ప్రపంచ దేశాలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ వేసిన ఎత్తుగడలు తిప్పికొట్టడమే కాక భారత దౌత్య విజయాన్ని ఎల్డోస్ మాథ్యూ మరోసారి సుస్థిరం చేశారు.